మూవింగ్ ఆన్, నిన్న సీఎంతో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలంతా సీఎంతో సమావేశమయ్యారు. అందులో ఏ అంశాలు చర్చించారు? దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏమంటున్నారు? ఈ బ్రేకింగ్లో చూద్దాము. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, సభ్యత్వం రద్దు చేసుకుని కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నా అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని ముందే ఎలా ఊహించగలమని ప్రశ్నిస్తున్నారు తెల్లం వెంకట్రావు. తెల్లం వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు చర్చించారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు. తెల్లం వెంకట్రావు గారు చెప్పండి. సో ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఇటు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. సో నోటీసులకి మీరు రిప్లై ఇచ్చారా? నిన్న అసలు ఆ అంశంలో ఏం జరిగింది సీఎం మీటింగ్లో? ఓన్లీ నోటీసులకు రిప్లై ఇవ్వడానికి వెళ్ళాము, దాని తప్ప ఏం లేదు. దాంతోపాటు నేను ముఖ్యమంత్రి గారిని కలిసింది కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటిని ఈరోజు కొత్తగా రోడ్లు వేయాలి. గతంలో అవి లైట్ వెయిట్గా వేసిన రోడ్లు, దానివల్ల ఈరోజు శాండ్ లారీలు కానీ ఇవన్నీ అదే మైనింగ్ ఈరోజు ఎక్కువగా ఉంది. ఆ మైనింగ్స్ వల్ల ఈరోజు ఎక్కువ దెబ్బతింటున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి బడ్జెట్ మనకు కావాల్సిన నిధులను విడుదల చేయాలనే దాని మీద వెళ్ళాను నేను. ఎందుకంటే నిన్న 9 మంది ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి, అంటే ఏదైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో సో వాళ్ళకి సంబంధించిన మీటింగే జరిగింది. మంత్రులతో కూడా చర్చించారు నిన్న. సో ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పారు. ఎందుకంటే నోటీసులు మీరు రిప్లై ఇచ్చారంటున్నారు. సో ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సో ఒకవేళ ఇన్ కేస్ ఉప ఎన్నికలు వస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలా వస్తే నేను అనుకోవట్లేదు. మేము మామూలుగా దాంట్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు దీంట్లో మారి అయితే వచ్చి నా కష్టపడే సభ్యత్వం మొత్తం రద్దు చేసి రాలేదు. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు. అభివృద్ధి కొరకు నేను ఏ పార్టీలో అయినా కలిసి నడుస్తున్నా, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని నడుస్తున్నాను, అంతే తప్ప ఎటువంటిది లేదు అలాంటిది. సో అంటే ఇప్పుడు తెల్లం వెంకట్రావు గారు బీఆర్ఎస్లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్లో ఉన్నారా? ఏం చెప్తారు? నడుస్తున్నాను. సంకేతం ఏదంటే కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో అభివృద్ధి కొరకే నడుస్తాను తప్ప వేరేది ఏం లేదు. ఇంకోటి ఇటు అక్కడ లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో ఎమ్మెల్యే ఉన్నాడో ఉదయం వీరయ్యతో పాటు ఇప్పుడు ఆయన డీసీ అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. సో ఆయన నుంచి కొంత మీకు వ్యతిరేకత వస్తుంది. ఆయన అనేకసార్లు మీ టార్గెట్గా కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఏం లేదండి, కలిసే ఉంటాం. అంటే కొద్దిగా సీనియర్ కదా ఏదైనా అంటే అనొచ్చు, కానీ అలాంటిది ఏం లేదు. కలిసి నడుస్తున్నాం, కలిసి నడుస్తాం. సిద్ధంగా ఉన్నారా ఉప ఎన్నికలు వస్తే మాత్రం? లేదంటే ఇంట్లో ఏమైనా వస్తే సిద్ధంగా ఉన్నారా? లేకపోతే అసలు ఏంటి? అసలు నిన్న భేటీలో ఎంతసేపు చర్చించారు కదా, ఏం చర్చించారు? ఒక 5 మినిట్స్ కూడా లేను నేను, ఒక 5 మినిట్స్ కూడా లేను నేను. సో ఏం చెప్తారు? ఇప్పుడు సిద్ధమని ఎందుకు అనుకోవాలి? ఎన్నికలు సిద్ధమని ఎందుకు కావాలి? వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే, రైట్. మొత్తానికి ఇటు పూర్తిస్థాయిలో నిన్న సీఎంతో భేటీ జరిగింది. ఆ భేటీలో పూర్తిగా వరద వచ్చింది. సో ఆ వరదకు సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, ఫండ్స్ విడుదల చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఆయన చెప్తున్నారు. దాంతోపాటుగా ఆ నియోజకవర్గంలో ఏదైతే ఉన్నారో పొదం వీరైతే ఉన్న గ్యాప్స్ చర్చల ద్వారా తాము సద్దుమణిగేలాగా చేసుకుంటామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రాజుతో వాసు, TV9 హైదరాబాద్.